ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజుకు అంటే మార్చి 15కు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఎక్కడ తగ్గకుండా కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ను ఇరుకున పెట్టడానికి తనదైన స్టైల్లో చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పవచ్చు. చాలామంది అసలు కేసీఆర్కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా, నేను కనుక గేట్లు తెరిస్తే పార్టీ ఖాళీ అయిపోతుంది అన్నట్టు బీఆర్ఎస్ నేతలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాలన ఎలా కొనసాగింది, ఈ 100 రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి మనం చూద్దాం. డిసెంబర్ 7న ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆయన హామీ అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 6 గ్యారంటీల పరిధిలో 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలకు సంబంధించి 5 అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. ఒకటి, మహిళలకు బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. కేవలం ఆర్డినరీ బస్సే కాదు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఈ అవకాశం కలిగించడం చాలా మంచి పేరు తీసుకొచ్చింది. మహిళలు భారీ ఎత్తున ఈ స్కీమ్ను వాడుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ లిమిట్ని 10 లక్షల వరకు పెంచారు. థర్డ్ పాయింట్ ఏంటంటే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న హామీని అమలు చేశారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ స్కీమ్ కూడా అమలులోకి వచ్చింది. అలాగే 200 యూనిట్లు ఫ్రీ అని ఎలా హామీ ఇచ్చారో అది కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఇందిరమ్మ ఇళ్ళు కోసం ఆ లబ్ధిదారులకు ఇవ్వడానికి మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర కనుక స్థలం ఉంటే 5 లక్షలు ఇచ్చేలా ఆ ప్రభుత్వం స్కీమ్ను కూడా రూపొందించింది. అయితే ఈ 13 అంశాల్లో 5 అంశాలని ఈ 100 రోజుల్లో రేవంత్ రెడ్డి అమలు చేశారు. అంతేనా అంటే ఇంకా కొన్ని అంశాలు నేను మీతో మాట్లాడతా. ఒకటి, ప్రగతి భవన్ వైపు గతంలో కన్నెత్తి కూడా ఎవరు చూసేవాళ్ళు కాదు. అటువైపు వెళ్ళడం కూడా ఎవరు సాహసించేవాళ్ళు కాదు. మంత్రులకు, జర్నలిస్టులకు కూడా అవకాశం ఉండేది కాదు. అలాంటి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజల సమస్యల్ని అక్కడ వచ్చి చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి ఈ విజ్ఞప్తి పత్రాలను కూడా అక్కడి నుంచి తీసుకుంటున్నారు. దాన్ని ప్రగతి భవన్గా మార్చి పాలన సాగిస్తున్నారని మనం చెప్పవచ్చు. అలాగే 29,384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఇదైతే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక్క రోజులో రాదు, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో గత ప్రభుత్వంలోనే అయింది. ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేపట్టి దాదాపుగా ఈయన చేతుల మీదుగా, ముఖ్యమంత్రి చేతుల మీదుగా 29,384 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. అలాగే కాళేశ్వరం బ్యారేజ్ మీద కుంగిపోవడం మనం చాలా మాట్లాడుకున్నాం. దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. తర్వాత దావోస్ వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పెట్టుబడులు ఆకట్టుకోవడానికి, చాలా వరకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ట్రై చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్లో టోల్ టెండర్ల విభాగంలో భారీ ఎత్తున కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. దానిపై కూడా విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత గొర్రెల పంపిణీ పథకం, ఇందులో అయితే భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. దాదాపుగా 4 లక్షల మందికి ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నామని చెప్పి 40,000 మందికి కూడా ఇవ్వలేదు. అది కూడా బినామీలకు, కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఆ వెహికల్స్ ఒక్కొక్క యూనిట్ ఇచ్చినట్టు అన్ని బోగస్ లెక్కలే ఉన్నాయి. దానిపైన కాగ్ కూడా చివాట్లు పెట్టిన అంశాన్ని అసెంబ్లీలో ఆ రిపోర్ట్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం, ఈ గొర్రెల గొర్రెల పంపిణీ కార్యక్రమంలో, అలాగే చేప పిల్లల పెంపకంలో కూడా భారీ ఎత్తున కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దానిపై ఎన్ఫోర్స్మెంట్ విచారణకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ధరణి పోర్టల్లో అయితే చాలామంది ప్రభుత్వంలో ఉన్న నేతలు, అధికారులు తమకు అనుకూలంగా మార్చుకొని ఆ భూమి ఉన్న వ్యక్తిని చాలా దయమైన స్థితికి చేర్చి అక్కడ సెటిల్మెంట్లు చేసుకోవడం అనేది ధరణి పోర్టల్లో జరిగిన చాలా తప్పుల వల్ల, అంటే సంబంధం లేని వ్యక్తి
ఆ ధరణి పోర్టల్కు సంబంధించిన విచారణ కూడా చేపడుతున్నారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా రూపొందిస్తున్నారు. మిషన్ భగీరథ ఈ అప్పట్లో గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ఇది. ఈ పథకంలో అయితే పాత పైపులకు కూడా, అలాగే పాత ట్యాంకులు ఉంటాయి కదా, ఓవర్ హెడ్ ట్యాంక్స్, వాళ్ళకి కూడా పెయింట్ వేసి ఆ బిల్లులు వసూలు చేశారు. కాంట్రాక్టులు అనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన చాలా స్కామ్ ఉంది. ఆ స్కామ్కు సంబంధించి కూడా విచారణ జరిపిస్తున్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి అధికారుల పాత్ర ఉంది. ఎవరు అందులో, దాని వెనుక ఎవరున్నారు అనే దాని మీద కూడా విచారణ చేపట్టారు. అలాగే వాణిజ్య శాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వ్యాట్ ఎగవేత, కొంతమందికే వ్యాట్ ఎగవేత అవకాశాలు ఎందుకు ఇచ్చారు, ఆ టానిక్ లిక్కర్కు సంబంధించి కానీ ఇంకా చాలా వాటిలో చాలామంది ఆ వందల కోట్ల రూపాయల వ్యాట్ పే చేయకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ పరోక్షంగా గత ప్రభుత్వంలో ఎవరు సహకరించారు అనే దాని మీద కూడా విచారణకు ఆదేశించారు. అలాగే నంది అవార్డులు, గతంలో నంది అవార్డు పేరుతో చాలా ఫేమస్గా ఉండేది. ఆ నంది అవార్డు పేరుని కూడా మార్చి దాన్ని గద్దర్ అవార్డుగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు హైదరాబాద్లో గద్దర్ విగ్రహం ట్యాంక్ బండ్ పైన పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చారు. దీంతోపాటు ఇంకా తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నం, ఆ చిహ్నంలో చార్మినార్, అలాగే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి. అవన్నీ రాజరికానికి సింబల్గా ఉన్నాయి కాబట్టి ఆ ఆనవాళ్ళు లేకుండా డిజైన్ చేయాలని ఉద్దేశంతో ఆ అధికారిక చిహ్నాన్ని కూడా మార్చాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకటి టీఎస్గా మార్చారు గతంలో ముఖ్యమంత్రి. మొత్తం ఆర్టీఏలో అన్ని వెహికల్స్ నంబర్ ప్లేట్ మీద టీఎస్ కాకుండా, ఇప్పుడు తెలంగాణ టీఎస్ కాకుండా మళ్ళీ టీజీ. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో చాలామంది టీజీ అని పేరు రాసుకొని తమ చేతుల మీద కానీ గుండెల మీద కానీ పచ్చబొట్లు కూడా పొడుచుకున్నారు. అలాంటి ఫీలింగ్ ఉంది కాబట్టి టీఎస్ను రద్దు చేస్తూ టీజీకి ఇంపార్టెంట్ ఇచ్చి అది కూడా ఓకే అయిపోయింది. టీజీ ఇప్పుడు అన్ని వెహికల్స్ పైన నంబర్ ప్లేట్ల పైన టీజీనే వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గీతాన్ని కూడా, అంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో ఈ గీతం లేకుండా అసలు ఎక్కడ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమం జరిగేది కాదు. జయ హో జయ 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 హే తెలంగాణ అనే ఈ గీతం అప్పట్లో మారుమోగేది. అయితే దారుణం ఏంటంటే ఈ గీతాన్ని రాసింది దళితుడు కాబట్టి ఆ పాటని కూడా తొక్కిపెట్టారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశారంటే జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రం యొక్క జాతీయ గీతంగా ఆయన మార్చడం జరిగింది. అలాగే అంతేకాదు తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళ తల్లిలాగానో అక్కలాగానో చెల్లిలాగానో ఉండాలి. కానీ ఆ విగ్రహం కిరీటం పెట్టుకుని ఉంది. తెలంగాణ మహిళ అలా ఉండదు. అందుకనే విగ్రహంలో కూడా మార్పులు చేయాలి అనే నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో 100 రోజుల్లో తాను ఏం చేయగలను, చేశాను అని ఇంతవరకు ఈ 100 రోజుల్లో ఈ పనులు చేశానని చెప్పుకుంటూ ఆయన ప్రజల ముందుకు వెళ్ళి మళ్ళీ మీరు పార్లమెంట్లో నాకు మంచిగా సపోర్ట్ చేస్తే, అంటే ఎక్కువ సీట్లు గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే పాటుపడతాను, చాలా ఇదిగా కష్టపడతాను అని చెప్తూనే మరోపక్క బీఆర్ఎస్ నేతలకు వాళ్ళ చాలా గట్టిగానే వాళ్ళకు అసలు ఎక్కడ తగ్గకుండా తన ప్రభుత్వాన్ని పడగొడతారు. అలాంటి వాళ్లకు అంటే పాలమూరు బిడ్డకు అంటే వెనుకబడిన ప్రాంతం నుంచి సీఎంగా ఎదిగిన పాలమూరు బిడ్డపై ఇలా ప్రభుత్వాన్ని కూల్చడానికి చేస్తే మెడలో పేగులు వేసుకుంటానంటూ చాలా భయంకరమైన, అంటే గతంలో కేసీఆర్ వాడిన భాషే రేవంత్ రెడ్డి వాడుతూ అసలు రెండు వైపులా ఇటు ప్రతిపక్షాలకు ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది, సీఎంలను మార్చే కల్చర్ కూడా ఉంటుంది కాబట్టి పార్టీలో కూడా అంతర్గతంగా ఎలాంటి కుట్రలు జరగకుండా ఒక మెసేజ్ ఇచ్చేలా ఆయన చాలా మీటింగ్లలో ఆయన వ్యవహార సరళి చూస్తే అందరికీ అర్థమవుతుంది. అంటే ఇంట్లో అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తాను స్ట్రాంగ్ అవుతూ ప్రతిపక్షాలకు చాలా గట్టి దెబ్బ కొడుతున్నారని మనం చెప్పుకోవచ్చు.